హాయ్ ఫ్రెండ్స్, ప్రేమతో మీ ఉమ్మకి స్వాగతం. ఎస్టర్డే వీడియో పెట్టాను కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హల్దీ అటెండ్ అయ్యాము. దాని తర్వాత డే అంతా పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసామని. ఆ రోజు ఈవినింగే పెళ్ళండి. ముహూర్తం అయితే నైట్ 10:30కి. కానీ డే అంతా అక్కడే ఉండడం వల్ల పిల్లలు అయితే చాలా అలసిపోయారు. ఆడుకుంటూ కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆ ఊర్లోనే ఒంగోలులో హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాం. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి పెళ్ళికి వెళ్దాం అనుకున్నాం. మేము, మా అమ్మ, మా నాన్న, పిల్లలం అందరం కలిసి ఆ హోటల్ రూమ్కి అయితే వెళ్తున్నాం. ఒంగోలులో కూడా హోటల్స్ ఉంటాయా అనేసి నాకైతే అనిపించిందండి. ఎప్పుడు నేను ఒంగోలులో హోటల్లో స్టే చేయలేదు. ఎక్కడెక్కడో ట్రిప్స్కి వెళ్తాం, అక్కడైతే రూమ్స్లో స్టే చేస్తాం. కానీ ఇలా ఉన్న ఊర్లో దగ్గరలో అయితే ఎప్పుడు స్టే చేయలేదు. మేమున్న హోటల్ అయితే ఇదండి హోటల్. ఇక్కడికి వెళ్ళాక తర్వాత అయితే హోటల్కి వెళ్ళిపోయాం. హోటల్ రూమ్ అయితే చాలా బాగుంది. లగేజ్ అంతా తీసుకెళ్తున్నాం, పెళ్ళి కదా అనేసి చాలా లగేజ్ అయితే ఉంటుంది. 2 days పెళ్ళికి సరిపడా బట్టలు నావి పిల్లలవి అందరివి ఉంటాయి కాబట్టి 2 rooms అయితే తీసుకున్నామండి. నైట్ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే స్టే చేయాలి కదా అనేసి మా అమ్మ మా నాన్నకి ఒక రూము, మా ఫ్యామిలీకి ఒక రూమ్ అనేసి మేము ఎలా రెడీ అవ్వాలి, ఎన్ని గంటలకు పెళ్ళి దగ్గరికి వెళ్ళాలి అనేసి అయితే నేను మా అమ్మ మాట్లాడుకుంటూ ఉన్నాం. మా అభిగాడైతే హోటల్ రూమ్ టూర్ చేస్తానని చెప్పి వీడియో తీస్తున్నాడు. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా కూడా ఉన్నాయి. దాని తర్వాత అయితే నైట్కి పెళ్ళికైతే మేము రెడీ అవుతున్నాం. నేను, మా పిల్లలు, మా అమ్మ, మా నాన్న కాసేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత మేము పెళ్ళికైతే రెడీ అవుతున్నామండి. మా పెళ్ళికి రెడీ అయినాక అవుట్లుక్ అయితే ఇలాగుందండి. నేను పెళ్ళి కోసం కొంచెం గ్రాండ్గానే రెడీ అవ్వాను అనిపించింది. ఫోటో వీడియో తీయడానికైతే పిల్లలు పక్క రూమ్లో టీవీ చూస్తూ ఉండిపోయారు. దానికోసం మా అమ్మను వీడియో తీయమంటే ఇలా తీసిందండి. పాపం పెద్దవాళ్ళకి కెమెరా పట్టుకోవడమే చేత రాదు, నిజం చెప్పాలంటే వాళ్ళకి చేతులు వణుకుతూ ఉంటాయి. ఇలా వీడియో తీసింది మా అమ్మ. దీని తర్వాత మేము పెళ్ళికైతే స్టార్ట్ అవుతున్నాం. పెళ్ళి ముహూర్తం నైట్ 10:30కి. మేమైతే అంతా రెడీ అయిపోయి హోటల్ రూమ్ నుంచి 8కి స్టార్ట్ అయిపోయాం. 8:30కి అంతా పెళ్లి మండపానికి అయితే రీచ్ అవుతున్నాం అనుకుంటాం. మేము రెడీ అయ్యాక హోటల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు లిఫ్ట్ దగ్గర అయితే మా చిన్నోడు చాలా రిలాక్స్డ్గా సోఫాలో కూర్చోన్నాడంటే నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నాడు. 8:30కి అంతా పెళ్లి మండపానికి రీచ్ అవుతాం అని అనుకుంటూ వెళ్తున్నాం. హోటల్ బయట అయితే ఇలా ఫౌంటైన్ పెట్టుందండి. మా వాడైతే చాలాసేపు ఆడుతున్నారు. రారా పెళ్ళికి లేట్ అవుతుందని చెప్పినా వినకుండా ఆ ఫౌంటైన్ దగ్గర వాటర్లో అయితే ఆడుతూనే ఉన్నాడు. దీని తర్వాత అయితే మేము పెళ్లి మండపానికి వెళ్ళిపోయాం. ఈ శ్రావణ మాసంలో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఏ మండపంలో మన పెళ్ళి జరుగుతుందా అనేసి మనం ఫ్లెక్సీ చూసే గుర్తుపట్టుకోవాలి. మేము వెళ్ళగానే అక్కడైతే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. దాని తర్వాత మా చిన్నోడు, మా వారు వెనక కార్ పార్కింగ్ చేసి మెల్లగా అయితే వచ్చారు. మేము వెళ్ళేటప్పటికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా మండపంలోకి అయితే రాలేదండి. మేము వెళ్ళిన 2 పెళ్ళిళ్ళకి ఇలా జరిగింది. ముందుగానే మేమే పెళ్లి మండపానికి రీచ్ అయ్యాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రం ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. చెప్పు. నా పేరు యూట్యూబ్ ఛానలా? దేనికి? ఆఫ్టర్నూన్ కూడా మా పిల్లలు బాగా ఆడారని చెప్పాను కదా, మళ్ళీ ఆ గ్యాంగ్తో జాయిన్ అయిపోయి మీటింగ్ పెట్టాడు. ఆడడం మొదలు పెట్టేశాడండి. పెళ్లి మండపంలో ఉన్నంతసేపు ఒక గ్యాంగ్ని ప్రిపేర్ చేసి తిరుగుతూ ఆడుతూనే ఉన్నారు. అక్కడ ఒక జ్యూస్ బాటిల్ కనిపిస్తే దాంతోటే మళ్ళీ ప్లే చేశారు. వాడికి జ్యూస్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, అందుకోసం మేమైతే జ్యూస్ వద్దు, నైట్ టైము కోల్డ్ అవుతుందని చెప్పి మేము ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తాగడానికైతే పర్మిషన్ ఇవ్వలేదు. దానికోసం నా దగ్గరకు వచ్చి అలిగాడు. దీని తర్వాత అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మండపానికి అయితే వచ్చేస్తున్నారండి. ఈ పెళ్ళి అయితే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే పెళ్ళి పంతులు అదేదో సినిమాలో చెప్పినట్టు, శ్రీకాంత్ రమ్యకృష్ణ గారి సినిమాలో చెప్పినట్టు పెళ్ళి ఎలా జరుగుతుంది, పెళ్లి మండపంలో ఉండే పద్ధతులు ఏంటి, విశేషాలు, తెర ఎందుకు కడతారు, అక్షింతలు ఎందుకు కలుపుతారు, తాళ్ళు ఎందుకు కడతారు, జీలకర్ర బెల్లం గురించి ప్రతిదీ కూడా చాలా వివరంగా చెప్పారు. పెళ్ళి ఒక 3 hours 4 hours అయితే చేశారండి. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వధువు వస్తున్నది అని చెప్పి ఇప్పుడైతే పెళ్లి కూతురు మండపానికి అయితే వచ్చేసిందండి. పెళ్లి కూతురు మండపానికి వచ్చాక
1.5 అవర్ పూజ చేసి దాని తర్వాత 10:30 ముహూర్తం టైంకి అయితే జీలకర్ర బెల్లం పెట్టించారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళ ట్రెడిషన్లో బట్టలు మార్చుకొని రావాలంట. దానికోసం మళ్ళీ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వెళ్ళి మళ్ళీ పసుపు బట్టలు కట్టుకొచ్చారు. దాని తర్వాత ముహూర్తం టైము తాళిబొట్టు కట్టించారు. ఇలా అయితే పెళ్ళి తంతులు అంటారు వాటిల్ని. ఆ పెళ్ళి రిచువల్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పెళ్లి చేశారు పంతులు గారు అయితే. అందరూ పెళ్ళి అయ్యేంత వరకు ఉండలేకపోయారండి. మేము కూడా అంతే. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి పెళ్లి కూతురు బట్టలు మార్చుకొని వచ్చింది. దాని తర్వాత తాళిబొట్టు కార్యక్రమం అయింది. దాని తర్వాత మేమైతే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ పిల్ల గ్యాంగ్ అయితే అల్లరి చిన్నగా లేదండి, ఎంత ఎక్కువ అల్లరి చేశారో, ఆడుకుంటూ ఉన్నారు. ఎస్టర్డే మేము వెళ్ళిన పెళ్ళిలో అయితే అందరూ మండపం మీద కూర్చొని ఉన్నారు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. పిల్లలందరూ ఇలా ఒక గ్యాంగ్లా ఫామ్ అయిపోయి మండపంలో ఆడుకుంటూ ఉండడం, పెద్దల్ని డిస్టర్బ్ చేయకుండా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ విషయంలో మాత్రం. పెళ్లి కూతురు అయితే రెడీ అవి వచ్చేసింది, పసుపు బట్టలు మార్చుకొని. ఇప్పుడైతే తాళిబొట్టు కార్యక్రమం జరుగుతుంది. ఈ పెళ్ళిలో తాళిబొట్టు అయితే సినిమాలలో చూపించినట్టు నార్మల్గానే కట్టారండి. వీళ్ళ పద్ధతి, వీళ్ళ ఆచారం ప్రకారం. నేను వెళ్ళిన 2 పెళ్ళిళ్ళలో 2 ఆచారాలు చూశాను. 2 స్పెషల్ రిచువల్స్ అన్నమాట, అలాగే జరిగాయి. పెళ్ళి పూర్తయింది. దీని తర్వాత రిచువల్స్ ఇంకా ఉన్నాయి, కానీ ఇప్పటికే 11:30 అయిపోయింది. మేము పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించి హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. టుమారో వ్రతం ఉంది. నెక్స్ట్ వ్లాగు వ్రతంలో కంటిన్యూ చేద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.